ప్లీజ్ నాన్న, చాక్లెట్ ఇస్తాను బంగారు. 2 minutes న్యూస్ ఛానల్ ఇచ్చేస్తాను. ఓకే ఏ ఇవ్వే. హే రావ్, వాట్ ఆ సర్ప్రైజ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్, ఫైన్. ఏంటి పొద్దులా ఏమని ఇబ్బంది పెట్టారా? ఏం లేదు, ఏం లేదు. రండి ప్లీజ్, ప్లీజ్ కమ్ ఇన్. కమ్ సార్ సార్. ఏ సీత చూడు, మా రావు, మై ఓల్డ్ కలీగ్ ఎన్ రావు, నర్వస్ రావు. కూర్చోండి. నా ఉంది ఇజ్జత్ ఇంట్లో మనకి ఇజ్జత్ లేదు. నమస్తే అంకల్. మళ్ళీ రాంగ్ అడ్రస్కి వచ్చావా? స్ట్రీట్ నెంబర్ 7, స్ట్రీట్ నెంబర్ 8. తప్పు చేసుకుంటే ఇంకోసారి మా ఇంటికి రా. సైలెంట్గా ఉండను. చిత్ర ఉందా? ఉంది. చిత్ర, ప్రశాంత్, కౌశిక్, విష్ణు. యా ఆటోకి వచ్చారు. కమ్. మీటర్ 50 అయింది. మీరు కాఫీనా టీనా? కాఫీ. చిత్ర, కీస్, డబ్బు. ఏంటి అంకల్, పెళ్లి చూపులా? మా ఫ్రెండ్స్లే. ఎనీవే బయలుదేరిపోతాం. యూ ప్లీజ్ లీవ్ నౌ. అరే ఒక్క కమ్ బ్యాక్ నిమిషం లేటర్. నేను చెప్పేది వినండి. అసలు ప్రతిదానికి తొందర ఎందుకు? వై? కాలేజ్కి వెళ్ళావా పాస్ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, తొందర చేసుకో, చేసుకున్నావా పిల్లాడిని గాను, కన్నావా రెండాడిని గాను, ఇద్దరిని కన్నావా వాళ్ళని కాలేజీలో చేర్చు. ఏంటి అంకుల్ ఇది? ఇదే నా లైఫ్ అంటే? అరే కొంచెం ఆగండి అంకుల్, చేసుకుంటాము, నెమ్మదిగా చేసుకుంటాము. అసలు మీ ఫాదర్స్ ఎవ్వరికి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అది ప్రాబ్లం. ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకొని కొడుకుంటే బాగుండేదని అనుకోవడం. ఉండాల్సింది నా లాంటి ఒకడు ఉండాల్సింది. అప్పుడు తెలిసేది మీకు, పిచ్చెక్కిపోయేది. దేవుడా నా కూతురు నాకు వాపసి దేవుడా అని కోరుకునేవారు. నాకే పిల్లలు పుడితే చిత్ర లాంటి అమ్మాయిని కోరుకునేవాడిని. బంగారం అంకుల్, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతకొచ్చు. ఇంట్లో అమ్మాయిని పెట్టుకొని పెళ్లి చేసి బయటికి పంపిద్దామని చూస్తారేంటి అంకుల్? సచ్ అ వేస్ట్. ఇగో చూడండి, అమ్మాయికి పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. డబ్బులు సంపాదించి ఆస్ట్రేలియా వెళ్ళాలని కోరిక. కానీ వాళ్ళ ఫాదర్, దిస్ మ్యాన్, పెళ్లి చేసుకో అని సతాయిస్తే అలా తయారై వస్తుంది. దానికంటే ఇంకేం లేదు. మీ విలువగల టైం వేస్ట్ చేసి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ బయలుదేరండి. రా, నువ్వు కూర్చో. తన ప్రశాంతతకు విడాకులిచ్చి ఇతరుల ప్రశాంతతకి నానా సంఖ్యలు నాకుతున్న ఏకైక వ్యక్తి ప్రశాంత్. ప్రశాంత్, ఏంటమ్మా? నీకోసం ఆ తప్ప అడ్రస్ అమ్మాయి వచ్చిందిరా. చిత్ర నీకోసం ఏదో వండి కూడా తీసుకొచ్చింది. ఎప్పుడు వస్తుంది? రా, తిందువు గాని. ఏంటండి అది? ఇంకాస్త వేసుకోండి. ఇది చాలా బాగుందమ్మా. ఏదైనా టీవీ షోలో చూసి చేసావా? అది కాంటినెంటల్ ఇంటర్నేషనల్ నార్త్ ఇండియన్ స్టైల్ ఏమో అమ్మా. ఏరా ప్రశాంత్? అమ్మాయి చాలా బాగుందమ్మా. ఈ వంట ఏదో మా రాములకు కూడా నేర్పించమ్మా. వాడి చేతి వంట తినలేక చస్తున్నాం. మంచి మాట. అంకుల్ ఎలా ఉంది? ఇది ప్రశాంత్ రెసిపీ అంకుల్. అంకుల్ మీ అబ్బాయికి టాలెంట్ ఉంది. కుకింగ్ అనేది ఈ మధ్య మంచి ప్రొఫెషన్గా మారుతుంది. అదంతా వదిలేస్తే అతనికి నచ్చింది ఇదే. ఫాలో యువర్ హార్ట్ అని అంటారు.
ప్రశాంత్ ఈ ఫీల్డ్లో మనసు పెట్టి ముందుకెళ్తే డెఫినెట్గా టాప్ షెఫ్ అవుతాడు. హీల్ మేక్ యూ ప్రౌడ్. ప్రశాంత్ నేను ఒక ఫుడ్ ట్రక్ మొదలు పెడుతున్నాము. త్వరలో మంచి రోజు చూసి ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరందరూ తప్పకుండా రావాలి. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అంకుల్. నేను బయలుదేరుతాను. ప్రశాంత్ ఒకసారిలే. సారీ, నాకు కోపం వస్తే నోటికొచ్చినట్టు వాగుతాను. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను. యు మై లాస్ట్ రే ఆఫ్ హోప్. దట్ ఫుడ్ ట్రక్ ఇస్ ఆర్ బేబీ. అంత త్వరగా గివ్ అప్ అంటే ఎలా? మనసు పెట్టి ప్రయత్నిద్దాం ఈసారి. నువ్వు చేసిన స్వీట్ ఏమైనా ఉందిరా? ఇంకా నేర్చుకోలే నాన్న. తొందరగా నేర్చుకో, టేస్ట్ చేద్దాం.